మొంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని మైపాడు, కృష్ణపట్నం, కొత్తకూడూరు బీచ్లు అల్లకల్లోలంగా మారాయి. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. దాదాపు 20 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు జిల్లాలో మొత్తం 144 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. మొంతా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లా పైన తీవ్రంగానే కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల కూడా రోడ్లు జలమయమయ్యాయి. అదేవిధంగా అనేక లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు చేరడంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అదేవిధంగా ఇక సముద్ర తీర ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అది ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని మైపాడు సముద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం ఈ సముద్రంలో అలలు పైకి ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సుమారుగా 10 అడుగులకు పైగా ఈ అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ విజువల్స్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 20 మీటర్ల మేర ఈ సముద్రం అనేది ముందుకు చొచ్చుకున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తోంది. ఒక మైపాడు బీచే కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న తూపులిపాలెము, అదేవిధంగా కొత్తకోడూరు, అదేవిధంగా రామాయపట్నం, రామతీర్థం, ఇలా అనేక చోట్ల కూడా సముద్రం పరిస్థితి ఇలాగే ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాకాశాలలు ఎగసెగసి పడుతున్న పరిస్థితి అయితే అన్ని చోట్ల కూడా ఇదే విధంగా కనిపిస్తూ ఉంది. దీంతో అటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ తీర ప్రాంతం ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్లారో వాళ్ళందరినీ కూడా తిరిగి స్వస్థలాలకు వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళంతా కూడా ఈ ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన బోట్లు ఏదైతే ఉన్నాయో, బోట్లు, వలలు అవన్నీ కూడా ఒడ్డుకు చేర్చి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే తూపిలపాలెంలో కూడా సముద్రం ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 10 మీటర్ల ముందుకు వచ్చింది. అలాగే రామతీర్థము, అలాగే కొత్తకోడూరు బీచ్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ బీచ్ల దగ్గర ఎవరు కూడా ఇక్కడ సందర్శించేదానికి ఎవరిని రానియకుండా, ఎవరు కూడా ఇక్కడ తిరగకుండా అటు పోలీసులు కూడా గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంటే ఈ తుఫాను వల్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఈ బీచ్ల దగ్గర ఎవరు కూడా సందర్శించకుండా, ఎవరు ఇక్కడికి రాకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. అంటే ఎలాంటి పరిస్థితినైనా, అంటే ప్రాణ నష్టం కావచ్చు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఇప్పటికే అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. రెవెన్యూ, ఇరిగేషను, అదేవిధంగా పోలీసు, అదే విద్యుత్, ఇలా అనేక శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు సేవలు అందించాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. మరోవైపు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్తో పాటు డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇది తీరం దాటే సమయంలో గాలులు కూడా విపరీతంగా వీస్తాయి. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే జిల్లా యంత్రాంగం తీర ప్రాంత మండలాలన్నింటినీ కూడా అప్రమత్తం చేశాడు. అక్కడున్న కొందరు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. మరోవైపు స్కూల్స్కు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగస్తులుగా వాళ్లకు సెలవులు రద్దు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి ఎప్పుడు ఏం అవసరమైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చూడాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 144 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళలో కొందరిని ఇప్పటికే తీర ప్రాంత మండలాల్లో 42 అంటే సెన్సిటివ్ ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ అన్ని చర్యలను కూడా చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే అనేక మందిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలను, అంటే భోజనము, అదేవిధంగా వాటరు, అదేవిధంగా ఇంకా ఇతర సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఈ కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు కూడా నిండుకుండలా మారాయి. చెరువులు కూడా నిండుకుండలా మారిన పరిస్థితి ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కూడా ఉంది. జలాశయాలు ఇప్పటికే సోమశిల జలాశయంలో 51,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంటే 23,000కు పైగా క్యూసెక్కుల నీటిని అవుట్లో విడుదల చేస్తూ ఉన్నారు. ఇట్లా
అంటే వచ్చే వాటర్ను వాటర్ను బట్టి అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటిని కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒక నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ నుంచి సుమారుగా 1,00,000 క్యూసెక్లకు పైగా వరద నీరు ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ మరోవైపు పెన్నా పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. అక్కడ పెన్నా పొర్లు కట్టలు ఏవి కూడా తెగకుండా ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ఈ మొత్తానికి ఒక పక్క మొన్న కురిసిన వర్షాలకే ఇప్పటికే జిల్లా ప్రజలు వణికిపోతుంటే ఈ తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలు ఒక పక్క భయాందోళనలో ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఎవరు భయపడద్దు, రెయిన్ఫాల్ అయితే ఉంటుంది, తుఫాను ప్రభావం పెద్దగా ఉండదు, మనకు రెయిన్ఫాల్ అయితే ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అత్యవసరమైతేనే బయటికి రండి, ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండని చెప్పేసి కూడా ఆయన హిమాంశు శుక్లా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ మొంతా తుఫాను జిల్లా పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలోని జిల్లా యంత్రాంగం కూడా ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, మైపాడు బీచ్ నుంచి. మొంతా తుఫానుతో విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోయారు. జిల్లా వ్యాప్తంగా 71